ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఫినాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ మరి లైంగిక కుంభకోణం సంచలనంగా మారింది. తమ పలుకుబడిని పెంచుకునేందుకు, ప్రముఖుల లైంగిక వాంఛలను తీర్చేందుకు మైనర్ బాలికలను ఎరగా వేసిన సంగతి తెలిసిందే. మరి దీంట్లో బిజినెస్ టైకూన్స్, పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ ఎంతోమంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి అనేది వార్తలో చూస్తున్నాము. ఇప్పుడు ఇది ట్రెండ్గా కూడా మారింది. అసలు ఎవరి ఎప్స్టీన్, జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరు? ఈయన చేసిన నేరం ఏంటి? మరి అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది ఈ లక్షల పేజీలో ఉన్నటువంటి ఈ ఫైల్ అని చెప్తున్నారు. అసలు ఈ ఫైల్లో ఏముంది, మరి ఏంటి? దీనిపై మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎనలిస్ట్ సంపత్ సముద్రాల గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, మరి ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఇప్పుడు బాగా ట్రెండీగా ఉంది. ఈ న్యూస్ ఇప్పుడు హైలైట్ అయిపోతుంది. ఎక్కడ చూసినా ఇదే వార్త. ఆ ఫైల్స్లో ఏముంది, ఆ పేజెస్లో ఏముంది, అసలు ఎవరెవరి పేర్లు బయటకు వస్తున్నాయి, పెద్ద పెద్ద పేర్లు కూడా వస్తున్నాయి, సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ అందరు కూడా. మరి అసలు ఒక్కసారి మిమ్మల్ని అడిగితే ఎవరి జెఫ్రీ ఎప్స్టీన్, ఈయన చేసినటువంటి నేరం ఏంటి అంటే అసలు? నవీన నన్ను ఎప్పుడు పిలిచినా ఏదో ఒక ఛాలెంజింగ్ టాపిక్ తీసుకొచ్చి నేను అగ్రెసివ్గా అవుతానా అని చూస్తారు. సో షీ ట్రైస్ టు గెట్ ఎ టాపిక్ విచ్ విల్ ఫీల్ దట్ ఐ విల్ స్పీక్ అగ్రెసివ్ అబౌట్ ది టాపిక్. కానీ సంహౌ ఇదంతా నేనేమంటానంటే దీస్ ఆర్ ఆల్ మీడియా పబ్లిసైజ్డ్ టాపిక్సే తప్పితే ఇప్పుడు ఉన్నంత మనం అంత హడావిడి చేయాల్సిన ఇదేమీ కాదు. ఎవరి జెఫ్రీ అని అంటే నిజంగా ప్రపంచంలో ఎలా అవుతుంది అని అంటే ఎక్కడ చాలా మంచి ఉన్నవాడి దగ్గర కూడా ఎక్కడో ఒక బ్లాక్ మార్క్ అనేది ఉంటుంది. మంచి అకాడమిషియన్ వీడు. ఇతను 1953లో ఎప్పుడో పుట్టి న్యూయార్క్ దగ్గర జన్మించాడు. గుడ్ అకాడమిషియన్, బాగా చదువుకున్నాడు, మంచి ఆస్తులు ఉన్నవాడు, మంచి ఫైనాన్షియల్ పొజిషన్ ఉన్నవాడు, ఫైనాన్షియల్ కన్సల్టింగ్ నడిపేవాడు, ఫైనాన్షియల్ కన్సల్టింగ్ ఫర్మ్స్ నడిపి పెద్ద పెద్ద వాళ్ళ ఆస్తులు, వాళ్ళ డబ్బులు, వాళ్ళని మేనేజ్ చేయడం ఇలాంటివి చేసిన వ్యక్తి. కాబట్టి డబ్బు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా పెంచాలి, పెద్దవాళ్ళ డబ్బులు ఎలా హ్యాండిల్ చేయాలి, సో ప్రపంచానికి డబ్బు హ్యాండిల్ చేసే వ్యక్తిగానే పరిచయం ఉన్నవాడు. కానీ అంటే కాలం ఒక్కొక్కడికి చెడు బుద్ధి ఉండనే ఉంటుంది. వీడికి ఎంత ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అంటే వీడికి ఒక ఐలాండ్ ఉంది. ఇతనికి సొంత ఐలాండ్ ఉండి అక్కడ హాలిడే స్పాట్స్, హాలిడే రిసార్ట్స్ ఉండేంత ఇదిగా చాలా లావిష్గా లావిష్ రిసార్ట్స్, లావిష్ ఫెసిలిటీస్ ఉండడం చేత ఆ ఫెసిలిటీస్ విజిట్ చేయడానికి పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు కానివ్వండి, బిజినెస్ సెలబ్రిటీస్ కానివ్వండి వెళ్ళడం అనేది సామాన్యంగా జరిగిన విషయమే. అయితే నేనైతే నెగిటివ్ యాంగిల్ ఏదైతే ఉందో దానివల్ల ది ఎంటైర్ స్టోరీ హీ హ్యాస్ డన్ వాట్ ఎవర్ గుడ్ విల్ గెట్ డిజాస్టర్డ్. అవునా కదా? అలా ఆ నెగిటివ్ పనులు చేయడం వల్ల అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతను చాలా రోజులు బయటికి రావడానికి ట్రై చేశాడు, అవ్వలేదు, సూసైడ్ చేసుకుని చనిపోయాడు జైల్లో. ఓకే, మరి ఏంటి ఈ నెగిటివ్ స్టోరీ అని అంటే ఇతను లైంగిక వాంఛల లేకపోతే దాన్ని ఎరగా చూపి బిజినెస్ పరంగా బెనిఫిట్లు పొందడానికి వ్యాపారస్తుల్ని కానీ లేదా పొలిటీషియన్స్ని కానీ వాడుకున్నాడా, వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ బెనిఫిట్స్ పొందడం కోసం? సో తనకున్న వీక్నెస్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఎదుటివాడి వీక్నెస్ని డబ్బుగా చేసుకోవడానికైనా కూడా ఈ వ్యాపారాన్ని విపరీతంగా చేశాడు. తన దేశంలోనే కాకుండా ఏషియన్ దేశాల్లో, రష్యా దేశంలో లాంటి దేశాల నుంచి కూడా ఈ ట్రాఫికింగ్ అనేది చేశాడు. ఆ నేరాల మీద అతను అరెస్ట్ చేయబడ్డాడు. అండ్ అతను విడుదల కాకన ముందే, ఇంకా కంప్లీట్గా ఇది అవ్వకన ముందే అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. సో
అది అతని భాగవతం. Yes. మరి దీంట్లో సార్ చాలా మంది పేర్లు ఉన్నాయి, ప్రముఖులు బయటకు వస్తున్నారు అంటున్నారు, ఇంకా పెద్ద పెద్ద దేశ ప్రధానులు రాజీనామా చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. బిజినెస్ పర్సన్సే కానీ, పొలిటీషియన్సే కానీ, సెలబ్రిటీసే కానీ, మరి ఇదంతా నిజమే అంటారా? అమ్మా, ఇప్పుడు బాగా డబ్బున్నవాడు అని అనగానే ఈ వేరు వేరు అయితే డొనేషన్ల కోసం అన్నా వెళ్తారు, పొలిటికల్ పబ్లిసిటీ కోసం అన్నా వెళ్తారు, ఇంకా వేరే బెనిఫిట్స్ కోసం అన్నా వెళ్తారు, లేదా డబ్బున్నవాడు వాడి పనుల కోసం అని డబ్బు ఎర్ర చూపించి వీళ్ళ దగ్గరికి రావడం. కాబట్టి కాంటాక్ట్లో ఉన్నారా అని అంటే అందరూ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు కాంటాక్ట్లో ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి జరిగిన సంభాషణ కానీ, లేదా వ్యాపారమా ఇంకేదైనానా అనే విషయాలు అవి కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ అయితే కానీ మనం చెప్పడానికి లేదు. ఎన్ని రోజుల వరకు ఫైల్స్ బయట పడలేదు కాబట్టి డీటెయిల్స్ బయట రాలేదు, ఇన్వెస్టిగేషన్ అవుతోంది, చూస్తున్నారు, కానీ ఏది తేటతెల్లన అవ్వలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నేను ఒక 15 ఏళ్ల క్రితం కార్పొరేట్ వరల్డ్లో పనిచేసేవాడిని. నన్ను ఒక సెలబ్రేషన్కి చీఫ్ గెస్ట్గా పిలిచారు. నేను వెళ్ళి అతను ఎవరో సేల్స్ పర్ఫార్మెన్స్ గొప్పగా చేశాడు అని ఆయన్ని శాలువా కప్పమంటే నేను శాలువా కప్పాను, అది ఫోటో తీశారు. ఆ ఫోటో తీసి నన్ను గెస్ట్గా పిలిచారు, రికగ్నైజ్ చేయమని అంటే వాడి బ్యాక్గ్రౌండ్, వాడి స్టోరీ ఏంటి, నాకు ఆర్గనైజేషన్ యొక్క గొప్పతనం చూసుకుని వెళ్తాం, కానీ ఆర్గనైజేషన్లో వాడు చేసేది ఏంటి అనేది నాకు తెలివి ఉండదు కదా. నేను వాడికి శాలువా కప్పింది ఫోటో తీసి లోకల్ మీడియాలో ఆ రోజు ప్రింట్ అయింది. ఒక 7 సంవత్సరాల తర్వాత వాడు అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయితే ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకుని మా కార్పొరేట్ ఆఫీస్కి కంప్లైంట్ వచ్చింది, ఇతని దీంతో సంపత్కి ఏంటి లింక్. యు అండర్స్టాండ్ మై పాయింట్? అంటే ఇలా నేను చెప్పాను కదా, అదిగో పులి అని అంటే అది అన్న విధంగా మీడియా ప్రవర్తిస్తుంది. వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ కావాలి. డీటెయిల్స్ ఎంతవరకు అనేది అక్కడ క్లియర్గా లేదమ్మా. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏఐ విధంగా చూసినట్టయితే ప్రభాస్కి పెళ్లి చేసేస్తున్నారు, నాగార్జునని తాతయ్యని చేసేస్తున్నారు, అవునా? పెళ్లి కాని వాళ్ళకి పిల్లల్ని చేస్తున్నారు. అవి చూడడానికి ఎంత న్యాచురల్గా ఉంటున్నాయి, ఫోటోలు వస్తున్నాయి కదా, పేపర్లు వస్తున్నాయి కదా. అంటే ఇదంతా కాంకాక్టెడ్ అయి ఉండొచ్చు, నిజమైన అయి ఉండొచ్చు. నిజం లేదు అని అనడానికి లేదు, ఎవరికి ఎంతవరకు ఉంది అనేది మనకి క్లియర్గా ఎవిడెన్స్ వచ్చే వరకు క్లారిటీ లేదు. కానీ నేను ఇప్పుడు ఏం చెప్పాను మీకు మొదలెట్టడమే, ఈజ్ వెరీ ఫైనాన్షియలీ సౌండ్ అండ్ వెరీ అకాడమికలీ సౌండ్. కాబట్టి ఆయన పాజిటివ్ సైడ్ ఉన్నప్పుడు జనాలు చాలామంది కాంటాక్ట్లో ఉండొచ్చు. ఆయన మెయిల్ బాక్స్లో తీసి ఎవడోడికి మెయిల్ పంపించాడు, మెయిల్ డ్రాఫ్ట్లు ఏమున్నాయి, అవునా కదా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసేసి ఎదుగో వీడికి రాశాడు, వాదికి రాశాడు, బిల్ గేట్స్కి రాశాడు, బిల్ క్లింటన్కి ఉన్నాడు, మన మోడీ గారు ఉన్నారు, అంబానీలు ఉన్నారు అని. ఇట్స్ ఆల్ బుల్షిట్. యు అండర్స్టాండ్ మై పాయింట్? ఈ మనకి రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాల్లో భగవంతుడిని కూడా వదలకుండా లడ్డూ కేసు చూస్తున్నారు మీరు. మళ్ళీ వాళ్ళ సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా అది ఇంకా సంక్లిష్టంగానే ఉంది, అవునా కదా? సో నో ఇది అది కాకపోతే ఇది కాకపోతే అది, సిట్టిలా అంది, అదిలా. ఎక్కడి నుంచి దీన్ని మీడియా కూడా చాలా ఎక్కువగా పబ్లిసైజ్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి కూడా టీఆర్పీ కావాలి. యు అండర్స్టాండ్ మై పాయింట్? అందుకు మీరు అడిగిన ప్రశ్నకి ఏమండి బడాబాబులకి ఏమైనా ఉందా అంటే అతనితో పరిచయాలు ఉండడంలో ఏమీ సంశయం లేదు. ఇప్పుడు మన రామోజీరావు గారు ఉన్నారు. రామోజీరావు గారికి అందరూ అన్ని పార్టీల అతీతంగా అందరూ పరిచయస్తులే. ఎప్పుడైతే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండి వ్యాపారబద్ధంగా కొంచెం సక్సెస్ఫుల్గా ఉన్నవాళ్ళు వాళ్ళ బెనిఫిట్స్కే కానివ్వండి, లేదా పొలిటీషియన్స్ బెనిఫిట్స్కే కానివ్వండి, దే విల్ బీ ఇన్ టచ్ విత్ పీపుల్, అవునా? సో దాని పరంగా మనం వాళ్ళ ఫైల్స్లో వాళ్ళ గురించి దొరికింది అని అంటే
వాళ్ళు మాట్లాడుతున్న నేరపరమైన డీటెయిల్స్ బయటకు వస్తే తప్పితే వాళ్ళకి దానికి సంబంధం ఉంది అనడం ఏమాత్రం సబబు కాదు. అది అన్యాయం, అలా అనడానికి లేదు. సో ఇట్స్ ఎ రాంగ్ నోషన్. మరి ఇంకా మరి పిల్లలు ఉన్నారు, మైనర్ గర్ల్స్ ఉన్నారు అంటున్నారు, చంపేశారని అంటున్నారు సార్. మరి ఇది ఎంతవరకు వాస్తవం అమ్మ అంటారు? ఇప్పుడు ఈ బ్లాక్ దందాలో అంతా ఇలాగే జరుగుతుంది. ఎప్పుడైతే ఈ చీకటి వ్యాపారం అవుతుందో ఇందులో ఏంటి జరగవు చెప్పండి. యా వన్స్ వన్ పర్సన్ హెస్ బీన్ ట్రాఫిక్డ్, యా వాళ్ళు బయటకు వెళితే యా వాళ్ళు వీళ్ళ గుట్టు ఏం రట్టు చేస్తారో అన్న భయం ఉన్నప్పుడు యా వాళ్ళని అయితే మాట్లాడకుండా చేయడం యా ఇవనేవి సామాన్యం. కాబట్టి ఇలాంటివి జరిగాయా అంటే ఖచ్చితంగా జరిగి ఉంటాయి. మీరు ఇప్పుడు అన్నారు చిన్నపిల్లల్ని, అవును 9 ఏళ్ళు 16 ఏళ్ళు 18 ఏళ్ళు వీళ్ళందరికీ ఎలా ఉంటుంది? ఆశ, జీవితంలో బాగుపడాలన్న ఆశ, తొందరగా ఎదగాలన్న ఆశ, అవునా, స్టైల్గా ఉండాలన్న ఆశ. ఈ ఆశ అనేది మనిషిని చెడిపిస్తుంది అన్నమాట. ఇతని పార్ట్నర్ గ్లెన్సన్ మ్యాక్స్వెల్ అనే లేడీ, ఆవిడ వీళ్ళిద్దరూ కలిసి పిల్లలకి ఎరచూపి వాళ్ళ స్కూళ్ళ దగ్గర వాళ్ళతో ముందు ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళకి ఏమంటారు మంచి కెరియర్ ఇస్తామనో ఉద్యోగాలు ఇస్తామనో చెప్పి ముందు దాంట్లోకి తీసుకోవడం. తర్వాత ఒకసారి వన్స్ యు ఆర్ ఇన్ టు ఇట్, ఇప్పుడు నేను బయటికి రాలేను, బాగుపడలేను, అప్పుడు ఏం చేస్తారు? నాకు ఫైనాన్షియల్ ఎర చూపిస్తారు. ఒక 4 ఏళ్ళు నేను ఆ ఫైనాన్షియల్ దీంట్లో పడి నేను బయట సంఘంకులు రాలేనప్పుడు మళ్ళీ నన్ను రిక్రూటర్గా నన్ను మళ్ళీ ఫీల్డ్లో యూజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా ఒక పెద్ద దందా. మన దేశంలో లేదని కాదు. తర్వాత ఇలాంటి దందాల్లో మగవాళ్లే ఉంటారు అని అనడం కూడా తప్పే. ఇందులో ఆడవాళ్ళే శత్రువులైన కాలం ఇది. సో పిల్లలు ఉన్నారా అని అంటే, అమ్మ ఇప్పటి వరకు తెలుస్తున్న విషయాల ప్రకారం కానీ డీటెయిల్స్ ప్రకారం కానీ చిన్న పిల్లలు 9 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ పిల్లల్ని కూడా దీంట్లోకి లాగారు. అమెరికన్లనే కాదు, రష్యన్లనే కాదు, ఏషియన్లను చాలామందిని కూడా లాగారు అనే వార్తలు బయటకు వస్తున్నాయి. అవి ఎంత నిజమో అని అంటే ఆ ఫైల్స్లో వచ్చిన డీటెయిల్స్ మనకి క్లియర్గా క్లారిటీ ఉంటే కానీ ఏ సంగతి బయటపడుతుంది. సో వెయిట్ చేద్దాం సార్, మళ్ళీ దీని మీద ఏమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ కూర్చుందాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ.